దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడుతుంది ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు, ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు, ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఏలకు వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ మొత్తం లిస్ట్ ఉన్నది. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే, దాన్ని పక్కబెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము. వాళ్ళ సొంత, నేను అందుకే సిట్టర్ గారు చెప్పిన, మీరు మమ్మల్నే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన లిస్ట్ ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన, వాళ్ళని కూడా విచారణ పిలవాలి. కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడింది. వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డాగా మార్చింది. ఎస్ఐబిని ఒక అడ్డాగా మార్చి రాజకీయ నాయకుల, మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము. ఇంతకంటే ఘోరమైన ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వీళ్ళు నేను గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించిన ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను. నేను ముందుగానే పోలీసులు మా ఇంటికి వచ్చి పోతున్నామని చెప్పని, నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు. ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. వీళ్ళు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా, జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ట్యాప్ చేశారు అప్పటికి. ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు దీన్ని లబ్ధి పొందిన జిల్లా. అసలు ఈ ప్రభాకర్ రావు అంటోడు, ఈ రాధాకిషోడు పెద్ద లఫంగాలు వీళ్ళిద్దరు, ఫాల్తుగాలు వీళ్ళిద్దరు. నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిగ్గు అనిపిస్తున్నది. వాళ్ళు చేసే భాగవతం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు. వీళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఒక్కసారి చచ్చిపోతారు. ఉరిశిక్ష ఏది వీళ్ళకు. వీడు క్షణం ఆ రోజు నేను గాని, మా పార్టీ కార్యకర్తలు గాని, మా నాయకులు గాని, ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేసారో ఈ ఫాల్తుగాళ్ళు ఇద్దరు, ఎంత క్షోభకు గురి చేసారో వాళ్ళు చెప్తుంటే, విషయాలు చెప్తుంటే నిజంగానే షాక్ గురైనా. నాకు ఆశ్చర్యం అనిపించింది. గింత నీచులా వీళ్ళు, గింత ఫాల్తుగాళ్ళ వీళ్ళని వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కథం ఒకడు అమెరికా వీకిండు, ఇంకో నరసేయడానికి గిన్ని సంవత్సరాలు పట్టింది. కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే, నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు తెలుసుకోవడం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అనగదొక్క ప్రయత్నం చేయడంతో పాటు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. వీళ్ళు వాళ్ళ లావాదేవీలు, వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి, కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయినంటే గిదే ఫోన్ ట్యాప్ ఇవ్వరని. ఇలా నేను అడుగుతుండే, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఏమైనా పైసలు, ఏమైనా 7 కోట్ల రూపాయలు.